రేవంత్ రెడ్డి గారు మీరు పెట్టిన స్కీమ్లని బాగున్నాయి, కానీ తెలంగాణ లోగో మార్చడం అనేది, తెలంగాణ టీఎస్ నుంచి టీజీకి మార్చడం అనేది, ఇంకోటి మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం అనేది, స్టూడెంట్స్ గర్ల్స్కి ఫ్రీ వెహికల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవ్వడం అనేది, ఇట్లాంటివన్నీ కాకుండా బాగున్నాయి. దీనివల్ల ఎన్నో ఆపదలు వస్తున్నాయి. అసలు అనవసరమైన ఇవన్నీ. అసలు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేదవాడికి ఏదైనా గొప్ప మేలు జరిగేలాగా ఏదైనా స్కీమ్లు చేయండి. ఏమైనా పెట్టండి, స్కీమ్లు పెట్టండి. ఈ నాగార్జున సాగర్ గురించి మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. ఏదైనా చేయండి. ఇంకా వచ్చి 1 month 2 months అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి. ఇదంతా కాకుండా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయండి. అందరూ అంటున్నారు టీజీ అంటే తెలంగాణ బుక్ మెస్సీ అని అందరు పిచ్చి పిచ్చి కమెంట్ పెడుతున్నారు, మీరు చూసారా లేదు? అట్లా కాకుండా మంచిగా ఏదైనా అభివృద్ధి చేయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి 108 ఆరోగ్యశ్రీ అది ఎట్లా పెట్టాడో అట్లా గొప్పగా మీరు జీవితంలో మర్చిపోని విధంగా కొన్ని స్కీమ్లు పెట్టండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎంతమందికి మహిళలకి సహాయం చేస్తున్నాడో అట్లాంటి గొప్ప స్కీమ్లు పెట్టండి. ఎడ్యుకేషన్ పరంగా, వైద్య పరంగా. దాని నుంచి 12,000 కోట్లు మీరు ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్ తెప్పించారు, బాగానే ఉంది. అట్లా ఇంకా ఏదైనా కొత్తగా చేయండి. నేను 10 మందికి ఉపయోగపడగా. ఉద్యోగాలు లేవు. డిసెంబర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చారు మీరు. 2 లక్షల ఉద్యోగాలు కూడా రాలేదు. 1,00,000 ఉద్యోగాలు వచ్చాయేమో నాకు తెలిసి, అంతే. మళ్ళీ డాక్టర్ కేఏ పాల్ గారికి సభలు పెడతామని చెప్పి డాక్టర్ కేఏ పాల్కి మాట ఇచ్చారు December 23rd. కానీ December 25కి మీరు December 23rdకు 24-25కి మీరు క్రిస్మస్ సెలబ్రేషన్ స్టేడియంలో పెట్టేసుకున్నారు. అది బాగుంది, కానీ మీరు మాట ఇచ్చిన విధంగా చేయాలి కదా. కొన్ని ఈసారి అక్టోబర్లో అయినా కేఏ పాల్కి మాట ఇచ్చిన విధంగా మీటింగ్స్ పెట్టండి. అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఇట్లా మాట తప్పడం అనేది, అంటే మీ బిజీలో మీరు ఉంటారు, కాదనట్లేదు. మన పద్మవిభూషణ్ చిరంజీవికి దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు ప్రోగ్రాంలో. కేక్ కటింగ్ అంతా జరిగింది, మాట్లాడడం అంతా బాగానే ఉంది. ప్రజల మీద బాగా దృష్టి పెట్టండి. కేసీఆర్ ఇల్లుని డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చి ఆ ఇంద్రమ్మ ఇల్లు కింద మార్చారు, బాగానే ఉంది. ఎంతోమంది ఇల్లులు మారారు, ఎంతోమంది ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళారు రీసెంట్గా. వాళ్ళకి కూడా మీరు గుర్తించకుండా మీరు ఎవరైతే ఇంటికి వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ వచ్చేలాగా మీరు చేస్తున్నారు. కానీ డబుల్ బెడ్రూమ్ ఎవరికి రావాలి? ఇల్లు లేని వాళ్ళు కదా. అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఇల్లు మారుతున్నారు, కొన్ని పరిస్థితుల్లో వేరే ఇంటి మారుతున్నారు అంటే వాళ్ళకి ఇల్లు అత్యవసరం, ఇల్లు అవసరం అని అర్థం. వాళ్ళకి అట్లాంటి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి. అసలు డబుల్ బెడ్రూమ్ ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఎవరైతే అప్లై చేసుకున్నాడు, ఎవరైతే ఇల్లు లేవో, తెలంగాణలో 50 సంవత్సరాల నుంచి ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకి ఇక్కడ లోకల్స్కి మీరు ఇల్లు ఇవ్వండి. కొత్తగా మీరు అభివృద్ధి చేయండి. కుమారి ఆంటీ బండి అది ఏదో అయిందని చెప్పేసి, ఇష్యూ అయిందని చెప్పేసి మీరు కుమారి ఆంటీని ఇది ప్రజాపాలన, కుమారి ఆంటీ బండి పెట్టించుకొని నడిపించుకోమని చెప్పండి అని చెప్పి మీరు ట్వీట్ చేశారు. అది బాగానే ఉంది. అట్లాగా పేద ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేలాగా అన్ని విధాలుగా న్యాయం చేయమని కోరుతున్నాను. టైం వేస్ట్ చేసుకోకండి, 10 మందితో మాట్లాడించుకోకండి, మీ పేరుని మీరు పాడు చేసుకోకండి. ప్రశ్నించే ప్రజల గొంతుగా మీరు రిచర్డ్సన్ రాయుడు. థ్యాంక్ యూ సో మచ్.